మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో సోషల్ నుండి రఫా గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. చాలా ర్యాపిడ్గా జరుగుతాయి. మరి ఇది ర్యాపిడ్ రెండవ వీడియో అండి గ్రాండ్ టెస్ట్లో. ఈ వీడియోలో 126 బిట్లు అయితే ఉంటాయండి. మరి వీడియోలో ఉన్న బిట్లు మీరు ఒకసారి రివిజన్ చేసినట్టు అయిపోతుంది. ఇంపార్టెంట్ బిట్లు టాపిక్ని మొత్తం కవర్ చేస్తూ 2-3 లెసన్లను టచ్ చేస్తూ మొత్తం అంతా కూలంకషంగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లు నాకు బహుమానాలు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. మరి చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు ఆధారం కానిది ఏది? విత్ కోడింగ్తో కూడా ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ డి, ఇతిహాసాలు. ఇక్కడ కానిది మనం క్వశ్చన్ చదివేటప్పుడు చాలా 10 సార్లు చెక్ చేసుకోండి. క్వశ్చన్ని కానిది అని అడిగాడు. మరి ఇక్కడ మనం ఆప్షన్లు బట్టి మనం చూసుకున్నట్లయితే చరిత్రను అధ్యయనం చేయడానికి 2 రకాలుగా అధ్యయనం చేస్తారు. ఒకటి పురావస్తు ఆధారాలు, రెండవది వాజ్మయ ఆధారాలు, అంటే లిఖిత ఆధారాలైన అర్థం. ఇక్కడ చరిత్రను అధ్యయనం చేయడానికి కానిది అంటే మాత్రం ఇక్కడ మనకి ఇతిహాసాల్లోకి వస్తుందండి ఆన్సర్. రెండవది, భారతదేశ చరిత్రలో మధ్యయుగంగా పిలువబడే కాలం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఎంత పెట్టగలగరో అంతా పెట్టండి, లేకపోతే లిమిట్ వదిలేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగంగా మనం పిలుస్తుంటామండి. మనం ఈ యొక్క చరిత్ర యొక్క కాలాలను మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే 8వ శతాబ్దం వరకు 8 వరకు ఉంటే దానిని ప్రాచీన యుగం అంటారు. అదే 8 నుంచి 18 వరకు ఉంటే అంటే 18 అంటే 18వ శతాబ్దం, అన్నీ పోసుకొచ్చినట్లు అట్టిపండు ఒలిసినట్టు చెప్పకూడదు. 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉంటే అది మధ్యయుగం. అదే 18 నుండి స్టిల్ నౌ అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు ఉంటే అది ఆధునిక యుగం అండి. ఈ విధంగా చరిత్రను 3 కాలాలుగా వర్గీకరణ అయితే చేయడం జరిగిందండి. మరి ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, తోమరులు. మరి ఈ ఢిల్లీ నగరాన్ని దిల్లికాపుర అనే పేరుతో వీళ్ళు ఈ యొక్క ఢిల్లీని పాలించడం అయితే జరిగిందండి. మరి ఈ ఢిల్లీని తోమరులు తమ రాజధానిగా చేసుకొని పరిపాలించడం అయితే జరిగిందండి. ఓకేనండి. మరి తోమేరు అనమాట బాగా ఢిల్లీని. ఓకేనా, ఢిల్లీ నగరాన్ని నిర్మించింది ఎవరు? బాగా తోమారు. ఢిల్లీని తోమితే తైమూర్ దండయాత్రలో మొత్తం 2 సంవత్సరాల చరిత్ర బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఓకేనండి. నిర్మించింది ఏదైతే తైమూర్ దండయాత్రలో మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. 400 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఢిల్లీని నిర్మించింది తోమర్లు, ఢిల్లీని 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేసింది తైమూర్ దండయాత్ర. ఎవరు? చంగీజ్ ఖాన్. అలా ఆ ప్రకారంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. 4వది, 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను తరైన్ వద్ద ఓడించి ఢిల్లీని ఆక్రమించింది ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మహమ్మద్ గోరీ. ఈ గోరీ ఏం చేశాడంటే క్రమంగా ఎప్పుడైతే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడో తరైన్ వద్ద, ఆ తర్వాత ఏం చేశాడంటే గంగా యమున ఆ అంతర్వేది ఉంటుంది కదా, ఆ అంతర్వేదిని కూడా తన ఆధీనంలోకి, గోరీ అంటే ఇక్కడ తురుష్కులు అన్నాం, ఈ తురుష్కుల ఆధీనంలోకి వచ్చేలాగా ఈ మహమ్మద్ గోరీ దండయాత్ర చేశాడండి. అంతర్వేదిని కూడా తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను ఈ విధమైనటువంటి తరైన్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1206లో మహమ్మద్ గోరీ చనిపోయాడండి. 1206లో మహమ్మద్ గోరీ హత్యకు గురయ్యాడు. చనిపోవడం అంటే మామూలు చనిపోలేదు, వెన్నుపోటుదారులు ఎక్కువైపోయారు కదా. ఇక్కడ 1206 అనబడికే మనం గుర్తు రావాలి. ఏంటిది? ఢిల్లీ సుల్తాన్ల కాలం స్టార్ట్ అయ్యింది అని. ఇక్కడ మహమ్మద్ గోరీ చనిపోవడము, అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలం ప్రారంభం అవడం 2 ఒకేసారి అండి. కాబట్టి దానికి ముందు తరైన్ యుద్ధం జరిగింది 1192లో. ఆ విధంగా మనం లింకప్ చేసుకుంటూ చదివితే ఎక్కువ కాలం మనకి గుర్తుంటుందండి.
మరి ఢిల్లీ సుల్తాన్ వంశాలలో మొదటి వంశం ఏది? మరి ఏదండి? బీకేటీఎస్ఎల్ అండి. బీకేటీఎస్ఎల్ తెలుసండి? బీకేటీఎస్ఎల్ షార్ట్కట్ ఫామ్ అనమాట. బి అంటే బానిస వంశం, కే అంటే ఖిల్జీ, టీ అంటే తుగ్లక్, ఎస్ అంటే సయ్యద్, ఎల్ అంటే లోడి. బీకేటీఎస్ఎల్. ఓకే, అందులో మొదటిది బి, బి ఫర్ బానిస. బీకేటీఎస్ఎల్ గుర్తుంచుకోండి, బీకేటీఎస్ఎల్. ఇప్పుడు బి అంటే బానిస వంశం, కే అంటే ఖిల్జీ, టీ అంటే తుగ్లక్, ఎస్ అంటే సయ్యద్, ఎల్ అంటే లోడి. బీకేటీఎస్ఎల్ మొదటి వంశం బానిస వంశం. ఓకేనండి. మరి బానిస వంశాన్ని స్థాపించినది ఎవరండి? మరి మీకు బాగా తెలుసు, ఎన్నో రోజుల నుంచి బాగా చదివి నూరు వదిలేశారు. ఏదండి ఆన్సర్? ఆప్షన్ బి, కుతుబుద్దీన్ ఐబక్. మరి బానిస అనే పేరుకి అర్థం తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బానిస అనే దానికి ఒక అర్థం ఉంది. ఓకేనండి. మరి బానిస వంశానికి స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. మరి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని ఏది అంటే, బానిస వంశం మొదట్లో ఉన్నప్పుడు ఏ రాజధాని కలిగి ఉండేది అని అర్థం. అంటే కుతుబుద్దీన్కి ఒక రాజధాని ఉందా అని కాదు నేను అడిగేది. అంటే ఆన్సర్ ఆప్షన్ బి, లాహోర్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేసేవాడంటే లాహోర్ కేంద్రకంగానే ఈ యొక్క ఢిల్లీని పాలించడం అయితే జరిగేదండి. కుతుబుద్దీన్, లాహోర్ ఇవన్నీ కూడా ఢిల్లీలో అక్కడి నుంచే పాలించేవారు అనమాట. ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని నిజంగా స్థాపించింది ఎవరు? అదేంటి నిజంగా స్థాపించడం ఏంటి? మామూలుగా స్థాపించడం, నిజంగా స్థాపించడం ఉందా? ఎస్, ఉంది. సో ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని నిజంగా స్థాపించింది అయితే ఇల్టుట్మిష్ అండి. ఇల్టుట్మిష్ ముందుగా కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ కేంద్రకంగా చేశాడు కాబట్టి రాజ్యాన్ని నిజంగా స్థాపించలేదు, తూతూ మంత్రంగా జరిగిపోయింది. అందుకే కుతుబుద్దీన్ ఐబక్ 4 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఎక్కడ? మహమ్మద్ గోరి చనిపోయాడు కదా, 1206 నుంచి 1210 వరకే 4 సంవత్సరాలే కుతుబుద్దీన్ ఐబక్ పాలన జరిగిందనమాట. తర్వాత వచ్చింది అసలైన వాడు ఎవరు? మనం ఇప్పుడు ఆన్సర్లో వచ్చింది 25 సంవత్సరాలు ఇల్టుట్మిష్ చేశాడండి. ఇల్టుట్మిష్ 25 సంవత్సరాలు. మనం సంవత్సరాల్లో కన్ఫ్యూజ్ పడుతున్నాము, అస్సలు కన్ఫ్యూజ్ పడగద్దండి. అసలు ఢిల్లీ అనబడికి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం 1200 సంవత్సరం నుండి 1300, 1400 ఈ విధంగా దాన్ని బైఫర్కేషన్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్తానండి, 1206 ఉందనుకోండి, 1206లో స్థాపించారు. 1200 సుమారు రఫ్గా 1290 వరకు కూడా మొదటిది బానిస వంశం అయిపోయిందండి. 1290 వరకును. తర్వాత 1290 నుంచి ఒక 20 సంవత్సరాలు చేశారండి మన వాళ్ళు. ఎవరు? ఖిల్జీ వంశం. 1290 నుంచి 1320 అండి. మొదటిది 90 సంవత్సరాలు. ఎవరు? బానిస వంశం 90 సంవత్సరాలు. తర్వాత ఖిల్జీ 30 సంవత్సరాలేనండి. అటు ఇటు కొడితే 30 సంవత్సరాలు అనమాట. ఆ విధంగా ఆ తర్వాత మరలా తుగ్లక్ వంశం ఎక్కువ కాలం చూడడం జరిగిందండి, సుమారుగా 90 సంవత్సరాలు అండి. 90, 30, 90 ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటే చాలా ఈజీగా బైఫర్కేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సయ్యద్ వంశం 40 సంవత్సరాలు అండి. 90, 30, 90, 40. తర్వాత చూసినట్లయితే 70 సంవత్సరాలు ఉంటుందండి. 90, 30, 90, 40, 70 ఈ విధంగా మనం బైఫర్కేషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఏ కాలం వారు ఎవరు ఏంటన్నది ఆప్షన్స్ని బట్టి ఏరేసుకోగలమండి. అది ఏ విధంగా ఏరాలి, ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఏ విధంగా ఏరాలి అన్నది కూడా నేను నెక్స్ట్ బిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మరి ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? ఆమె ఎవరనుకున్నారు? మరి ఎవరైతే రాజధాని ఢిల్లీని బాగా నిర్మించారో, ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని నిర్మించారో ఇల్టుట్మిష్ అనే కదా, వాళ్ళ యొక్క కుమార్తె అండి. ఇల్టుట్మిష్ వారసురాలిగా ఇల్టుట్మిష్ కుమార్తె ఢిల్లీకి పాలకురాలు అయింది. ఏకైక మహిళా పాలకురాలండి ఆవిడ. చిహల్గాని అంటే ఏమిటి చెప్పాలి, రఫ్గా అయిపోవాలి మనకి. చిహల్గాని అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 40 మంది తురుష్క కులీనుల కూటమినే మనము చిహల్గాని అంటారండి. మరి ఈ చిహల్గాని వ్యవస్థను కూడా ఈమె ఎవరు? సుల్తానా రజియా సుల్తానా
ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూద్దామండి. బానిస వంశ పాలకులలో చివరి పాలకుడు ఎవరు? బానిస వంశ పాలకుల్లో చివరి పాలకుడు మనం ఆల్రెడీ ఇల్టుట్మిస్ చెప్పుకున్నాము, రజియా బేగం కూడా చెప్పుకున్నాం. మరి చివరిది ఎవరు? చివరి వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ డి కైకుబాద్. కైకు చివరివాడువా నువ్వు బానిస వంశంలో? అంటే మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1206 నుండి 1206 నుండి ఇంతకుముందే చెప్పాను 90 సంవత్సరాలు 1290 రఫ్గా. సో ఇది బానిస వంశం యొక్క మార్జిన్ అండి. మరి ఈ 1290 నుంచి ఖిల్జీ వంశం స్టార్ట్ అయిపోతుందండి. సో కైకుబాద్ 1290తో క్లోజ్ అయిపోయిందండి కైకుబాద్. ఓకేనండి. మరి ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? ఖిల్జీ వంశ స్థాపకుడు ఆన్సర్ ఆప్షన్ బి జలాలుద్దీన్ ఖిల్జీ అండి. జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన 6 సంవత్సరాలు చేయడం జరిగిందండి. 6 సంవత్సరాలు. ఆ తర్వాత అసలైన మొగుడు వచ్చాడు ఖిల్జీకి. గొప్ప పాలకుడిగా పేర్కొంటాం కదా. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అసలైన మొగుడు వచ్చాడండి ఢిల్లీ సుల్తాన్లో. ఎవరాలో? ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ రావడం జరిగింది. మరి ఈయన పరిపాలనా కాలం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందు గురించి అంటే ఈయన నుంచి ఎక్కువ సంవత్సరాలు ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇలా కొంతమంది ఎక్కువ కాలాన్ని పనిచేశారండి. ఆ పనిచేసిన కాలంలో ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క సంవత్సరాన్ని మనం ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పాను జలాలుద్దీన్ ఖిల్జీ 6 సంవత్సరాలు అని చెప్పాను. మరి ఈయన 20 సంవత్సరాలు చేశారండి. ఆయన 1296తో అయిపోయింది కదా. 1296 నుంచి 1316 20 సంవత్సరాలు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ పనిచేయడం అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. చాలా చాలా ఇంపార్టెంటు. అసలు ఈ ఖిల్జీ వంశంలో అసలైన పాలకుడు ఈయనేనండి అల్లావుద్దీన్ ఖిల్జీ. 1296 నుంచి 1316. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్రలకు నాయకత్వం వహించింది ఎవరు? మరి ఈయన ఏం చేశాడు? అన్ని ద్వారాలకు నేనే వెళ్ళలేను, నా యొక్క ప్రత్యర్థులు పంపించాలని గుర్రాల మీద కొంతమందిని వ్యక్తులను అయితే పురమాయించి ఒక నాయకుడిని పెట్టి పంపించడం జరిగిందండి. అదేవిధంగా దక్షిణ భారతదేశ దండయాత్రలో కూడా నాయకత్వం వహించి ఒక బృందాన్ని తీసుకువెళ్ళారు. ఆ బృందానికి నాయకుడు ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ బి మాలిక్ కాఫర్ అండి. మాలిక్ కాఫర్. మరి ఏకచక్రాధిపత్యంగా అన్ని దగ్గర నేను ఉంటానంటే కుదురుతుందండి? అలా కుదరదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమూహాన్ని ఇచ్చి ఒక్కొక్క నాయకుడిని ఇస్తే వాళ్ళు దిగ్విజయంగా చేస్తుంటారో లోటుపాట్లని రాజు వెనక నుండి గమనించాల్సి ఉంటుంది. ఆ విధంగానే అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశ దండయాత్రకి పంపించడం జరిగిందండి. 16వది అల్లావుద్దీన్ ఖిల్జీ జయించిన ఉత్తర భారత రాజ్యాలలో లేనిదేది? మరి ఉత్తర భారతదేశం మీద ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేయడం స్టార్ట్ చేశారు. మరి అందులో లేనిది ఏది? గుజరాత్ని కైవసం చేసుకున్నారు, రణతంబూర్, చిత్తూరు. అక్కడ లేనిది ఇది వరంగల్ అనేది దక్షిణ భారతదేశంలో ఉంది కాబట్టి అది లేదండి. నెక్స్ట్ 17వదండి అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలో ప్రధానమైనది ఏది? ఇంతకుముందు చెప్పాను అనేక సంస్కరణలు వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్వి వస్తాయి. కాబట్టి చాలా మనం దగ్గర ఉండాలని ఆ సంవత్సరం అతని యొక్క సంవత్సరాలు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ సి మార్కెట్ సంస్కరణలు అనేవి అనేకం చేశాడండి ఈయన. మార్కెట్ సంస్కరణలు. 18వది సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? సిద్ధ సైన్యాన్ని తయారు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. అదేవిధంగా సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చి ఈ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసి మార్కెట్లో వస్తువుల ధరలను నియంత్రించి గుర్రాల మీద గుర్తులను వేయించి అనేక సంస్కరణలు అయితే ఈయన చేశాడు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి మాలిక్ కాఫర్ కూడా ఈ యొక్క సైనికులకు అందరికీ కూడా
ఎవరైతే దండయాత్రకు వెళ్తారో ఆ సైనికులందరికీ కూడా వెళ్ళే వాళ్ళకి మేలైనటువంటి గుర్రాలని ముద్ర వేసి కూడా ఆ యొక్క దండయాత్రకు వెళ్ళే వాళ్ళకి పంపించేవారు. వాళ్ళ యొక్క జీతాలను నగదు రూపంలో ఇచ్చేవాడు. అదేవిధంగా వాళ్ళు వెళ్తే దారిలో వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతుంటే దాని యొక్క నియంత్రణ కూడా కఠిన చర్యలు చేపట్టేవాడండి. ఈ విధంగా మార్కెట్ సంస్కరణలు అయితే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ చేయడం జరిగిందండి. ఇప్పుడే చెప్పేసాను, అన్నీ చెప్పేస్తున్నాను ముందే. రఫ్ అంటే మరి అలాగే ఉంటుంది. ఓ క్వశ్చన్ దగ్గర ఆన్సర్లు అన్నీ చెప్పేస్తున్నాను. సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకెందుకు, అయిపోయింది కదా. మంగోలు సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఎవరండి? మంగోలులు. మంగోలు అంటేనే అతి భయంకరమైన వాళ్ళండి వాళ్ళు. మంగోలులు అంటేనే వీళ్ళు అసలు ఎవరు అనుకుంటే, మంగోలీలు అంటే మంగోలియాను సంచార జాతులు పాలించేయండి. ఆ విధంగా మనకి మంగోలులు అనేవి ఢిల్లీ మీద రావడానికి 1221లో వచ్చారండి. 1221లో వచ్చారనమాట ఢిల్లీ మీదకి, ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి. సో అందులో మంగోలులు అనబడికి బాగా గుర్తించడానికి చెంగీజ్ ఖాన్ అంటారండి. ఇండియాకి బయోలాజికల్ ఫాదర్ ఈయనేనండి. అంత దారుణంగా అంత భయంకరమైన పాలన అయితే సాగించారండి మంగోలుల టైంలో. మరి 21ది, తుగ్లక్ వంశ పాలనను స్థాపించింది ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి, గియాజుద్దీన్ తుగ్లక్ అండి. మరి ఈయన తుగ్లక్ వంశం కదా. రెండవ వంశంలో అంటే ఖిల్జీ వంశంలో చివరాడెవరు? ఖుస్రు ఖాన్ అండి. ఖుస్రు. ఖిల్జీలో చివరివాడు ఖుస్రు. ఓకే, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఖిల్జీలో చివరివాడు ఖుస్రు. ఆ ఖుస్రును అంతమొందించింది ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. మరి కా తర్వాత గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి ఖిల్జీలో కూని చంపినవాడు ఓకేనండి, గియాజుద్దీన్ తుగ్లక్ అనమాట. ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రు ఖాన్. మరి అది ఆయన చంపి తుగ్లక్ వంశాన్ని స్థాపించింది గియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తుగ్లక్ వంశంలో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ఉంటారండి, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అండి వీళ్ళు. మరి వీళ్ళు ఇంతకుముందే చెప్పాను, తైమూరు దండయాత్ర గురించి ఇంతకుముందు చెప్పాం కదా. వాళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారండి. చూద్దాం అన్నీ కూడా రఫ్గా చూసేద్దాం మొత్తం అన్నీ. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు? కానీ ఈయన్ని మనం పిచ్చి తుగ్లక్ అంటాం, కానీ ఈయన చాలా గొప్ప విద్వాంసుడు అండి. ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అన్న వ్యక్తి కూడా. ఈయన తత్వశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం అన్నట్లోని కూడా నైపుణ్యం ఉన్నవాడండి. కానీ విజన్ బాగోకపోతే కొన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయం తీసుకున్న చెడు అయిపోతుంటాయి అంటాం కదా, అలాంటి వాళ్ళలో మొదట ఉండేది ఈయనేనండి. పాపం చివరికి ఈయన పేరు పిచ్చి తుగ్లక్ కింద మార్చుకోవాల్సి వచ్చినాను. సో ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడండి? ఆన్సర్ ఆప్షన్ సి, దౌలతాబాద్కి మార్చాడండి ఇతని రాజధానిని. అదేవిధంగా నూతన పరిపాలన, కొత్త యాటిట్యూడ్తో, కొత్త విధానాలతో పరిపాలన అయితే చేశాడండి. చాలా విజయవంతంగా సాగించాడు. కొన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయాయండి. మరి టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టింది ఎవరండి? టోకెన్ కరెన్సీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. అంటే టోకెన్ కరెన్సీ అంటే ఏంటనుకుంటున్నారు? రాగి నాణాలను ప్రవేశపెట్టాడండి. అంటే ఆ రాగి నాణాలు ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ అవడం వల్ల ఆ రాగి నాణాలు కరిగించేసుకొని ఆ యొక్క ద్రవ్యాన్ని సైడ్ అయిపోయిందండి. అందువల్ల అతని యొక్క నిర్ణయము ఈ టోకెన్ కరెన్సీ అనేది అట్రఫ్లఫ్ అయ్యిందనమాట. అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే రాగి నాణాలని ప్రవేశపెట్టి కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చారు జనాల్లోకి. కానీ ఈ యొక్క రాగి నాణ్యం యొక్క రూపాయి విలువ అనుకోండి, కానీ ఈ రాగి నాణ్యాన్ని కరిగిస్తే ₹2 విలువ వస్తుంది. వెంటనే ఈ జనాలు ఏం తెలుసుకున్నారు? ఓహో, దీన్ని అమ్మితే ₹1 వస్తుంది, కానీ కరిగిస్తే ₹2 వస్తుందని చెప్పి వెంటనే నాణాలను కరిగించి మరి డబ్బు చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అందువల్ల ఈ కరెన్సీ అనేది అట్రప్లఫ్ అయిపోయింది అనమాట ఆ విధంగా.
సో దీనికి ఆన్సరు టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. 24వ బిట్ చూద్దామండి. 1398లో ఢిల్లీపై దండయాత్ర చేసినది ఎవరు? ఇక్కడ మనం బాగా కాల్కులేట్ చేసుకున్నట్టయితే 1398 అనేది 1400 దగ్గరకు వచ్చింది. అంటే ఇది తుగ్లక్ వంశానికి చెందింది. ఈ తుగ్లక్ వంశంలో ఎవరు దండయాత్ర చేయడానికి వచ్చారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి తైమూర్ దండయాత్రలు అండి. తైమూర్ దండయాత్రలు అనేవి ఖచ్చితంగా తుగ్లక్ వంశంలోనే ఈ దండయాత్రకు వచ్చారండి. అది కూడా స్పెసిఫిక్ సంవత్సరం 1398 అండి. ఓకేనండి. మరి ఈ 1398 తుగ్లక్ వంశం ఎక్కడి వరకు ఉంది? 1414 వరకు ఉందండి. ఎక్కడి నుంచి? 1321 నుంచి 1414 వరకు ఈ తుగ్లక్ వంశం అనేది ఉంది. అందులో ముఖ్యంగా ఇంతకుముందే చెప్పాను, తుగ్లక్ వంశంలో ఇద్దరు ముఖ్యమైన పాలకులు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క తైమూర్ దండయాత్రల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళు ఈ యొక్క తైమూర్ దండయాత్రల మీద చాలా చాలా విఫలయాత్నాలు చేశారండి. చాలా చాలా భయంకరమైనటువంటి దండయాత్రలు అయితే చేశారండి. తర్వాత సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కిజర్ ఖాన్ అండి. కిజర్ ఖాన్. సయ్యద్ కీ ఇస్తే సై అన్నాడు అనమాట. చూడండి, కీ ఇస్తే సై అన్నాడు అనమాట. కిజర్ ఖాన్ కీ ఇస్తే సయ్యద్ వంశాన్ని స్థాపించాడు ఏకంగాన. కీ ఇవ్వడికి చాలు. ఓకేనండి. మరి ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం ఏంటండి? ఇంకా చివరిదే లోడి ఎక్కువైపోయింది అనమాట. లోడి ఎక్కువైపోయి కింద రాలిపోయింది. ఎప్పుడండి లోడి వంశం చివరి? 1526లో అండి. 1526లో లోడి ఎక్కువైపోయి డౌన్ అయిపోయింది అనమాట. 1451లో ఈ యొక్క లోడి వంశం స్టార్ట్ అయింది. 1451లో. అక్కడి నుంచి 1526తో క్లోజ్. ఓకేనండి. నెక్స్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాము 27వది 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మనం ఏమంటాము? 8 నుంచి 18. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యయుగం అంటామండి. మధ్యయుగం. అదేవిధంగా 18 నుంచి ప్రస్తుతం వరకు ఉన్న కాలాన్ని ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ సి ఆధునిక యుగం. రఫ్ అయిపోయి ముందే చెప్పేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1206 నుండి 1290 వరకు ఢిల్లీని పాలించిన వంశం. స్పెసిఫిక్ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఏ వంశం ఎంతవరకు అన్నది చాలా చక్కగా గుర్తుండాలి. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఇయర్స్ని మనం బైఫర్కేషన్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి బానిస వంశం. బానిస వంశం రఫ్గా 90 సంవత్సరాలు ఉన్నాం కదా. 90, 30, 90 ఈ విధంగా చెప్పాను కదా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ 90 వస్తుందండి. 1321 నుంచి 1414 ఇది 3వ వంశం కదా. 90 తర్వాత 30 తర్వాత 90 కదా. 3వ వంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం. నెక్స్ట్ ఇది 4వ వంశం అండి. 1414 నుంచి 1451 వరకు. 1414 నుంచి 1451 ఇది 4వ వంశం. ఏంటండి? సయ్యద్ వంశం అండి. సయ్యద్. సై ఎవరన్నారు? కీ ఇస్తే సై అయ్యాడు. కిజర్ ఖాన్. ఓకేనండి. 32వది 1290 నుండి 1320 ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. 30 సంవత్సరాలు. ఇది రెండవది. మొదటి 90 సంవత్సరాలు, తర్వాత 30 సంవత్సరాలు. రెండవది ఏంటిదండి? రెండవది ఖిల్జీ వంశం అండి. ఖిల్జీ. నెక్స్ట్ 1324 నుంచి 1324 నుంచి 1351 తుగ్లక్ వంశ పాలకుడు ఎవరు? ఇది చాలా 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 ఇంపార్టెంట్. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? ఈ విధంగా అడుగుతుంటాడండి బిట్ మాత్రం. ఆన్సర్ ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ వంశంలో ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఇయర్స్, ఏ వంశం అయినా కూడా వాళ్ళలో ఇంపార్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇయర్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1324 నుంచి 1351 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్.
ఏ కరెన్సీ తీసుకొచ్చాడండి? టోకెన్ కరెన్సీ తీసుకొచ్చాడండి. టోకెన్ కరెన్సీ అంటే ఏ నాణాలు? ఇత్తడి నాణాలా, అల్యూమినియం నాణాలా, బంగారు నాణాలా? ఎస్, రాగి నాణాలు ప్రవేశపెట్టాడండి. అది ఎప్పుడు తెలుసు అండి? 1329లో రాగి నాణాలని ప్రవేశపెట్టాడండి. ఆ నిర్ణయం ఫ్లాప్ అయ్యింది. అందుకే ఆ నిర్ణయానికి అటు ఇటు మనం గుర్తుపెట్టుకుంటే అందుకే దాన్ని లింకప్ చేస్తున్నాను అనమాట. టోకెన్ కరెన్సీ రాగి నాణాలు 1329, దానికి ముందు 1324 నుండి. సో ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క స్టార్టింగ్ అనమాట, 1350 వరకును. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఎవరు? 1351 నుంచి 1388 వరకు ఎవరు పాలించారు తుగ్లక్ వంశాన్ని? రఫ్గా ఉండాలండి. మీరు యాక్టివ్గా ఉంటే మరిన్ని వీడియోలు చాలా చక్కగా ఎక్కువ ర్యాపిడ్గా అవుతుంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి, ఫిరోజ్ షా తుగ్లక్. ఇంతకుముందు చెప్పాను, వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, వీళ్ళిద్దరే అండి తుగ్లక్ వంశంలో. 1351 నుంచి 1388 వరకు ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఇది ఫస్ట్లోనే చెప్పేశాను నేను. ఢిల్లీ నగరాన్ని ఢిల్లీ కాపురా అని పిలిచేవారు ఎవరు? ఫస్ట్ పెట్టండి, మీకు గుర్తుందో లేదో, నాకైతే గుర్తే. ఆన్సర్ ఆప్షన్ బి, తోమరులు అండి. తోమరులు, ఢిల్లీ కాపురా. మరి ఢిల్లీని తోమరులు రాజధానిగా చేసుకొని పాలించేవారు. మరి ఇలాంటివి టైం వేస్ట్ కదా, అందు గురించి స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. 12వ శతాబ్దం మధ్యలో ఢిల్లీని ఎవరు ఆక్రమించారు? 12వ శతాబ్దం మధ్యలో ఢిల్లీని ఎవరు ఆక్రమించారు? ఆన్సర్ చౌహాన్లు అండి. చౌహాన్లు. మరి ఈ చౌహాన్లు ఎవరు అనుకున్నారు? అజ్మీర్కి చెందినటువంటి రాజపుత్రులు అండి. వీళ్ళు ఏం చేసేవారు? ఈ తోమర్లు చౌహాన్ల పాలనలో ఢిల్లీ గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చారండి. అంటే ఇక్కడ బాహీ ఎవరెవరు? చౌహాన్లు, తోమర్లును. ఓకేనండి. వాళ్ళ హయాంలో ఢిల్లీని 12వ శతాబ్దం మధ్యలో ఆక్రమించడం అయితే జరిగిందండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది తెలుసు? 1206. నెక్స్ట్ రఫ్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ 1296లో దేవగిరిపై దాడి చేసింది ఎవరు? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 1296. ఇక్కడ మనం బైఫర్కేషన్ చేయడము ఏ విధంగాని మార్నింగ్ ముందులోనే నేను ఒక హింట్ ఇచ్చాను ఏ విధంగా బైఫర్కేషన్ చేయాలి. 1296 ఇవన్నీ కూడా ఖిల్జీ తుగ్లక్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, సెవెంట్లు పడేస్తుంటాం, స్క్రీన్ మీద ఏమో టైమర్ డౌన్ అయిపోతుంటుంది, మనకి టెన్షన్ వచ్చేది. దేనికి టెన్షన్? సో 1200 నుంచి 1206 నుంచి 90 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే రఫ్గా 1290 వరకు ఏ వంశం? బానిస వంశం. ఇది దీన్ని వదిలేండి. 1290 అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏ వంశం వస్తుందండి? ఖిల్జీ వంశం వస్తుంది. ఖిల్జీ వంశంలో ఎవరు గొప్పవాళ్ళు? ఫస్ట్ ఇద్దరు, అంతే కదా. అంటే వీళ్ళిద్దరిని మనం క్యాన్సిల్ చేసి తీసుకోవచ్చు కదా, ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో. వీళ్ళిద్దరిలోని ఎవరు ఎక్కువ పోరాడారు? ఎవరు ఎక్కువ సంస్కారాలు చేశారు? ఎవరు ఎక్కువ ఊడదీశారు, గట్టిగా చెత్తగొట్టారు? అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. మన కంగారు పడక్కర్లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా దండయాత్ర చేసింది, దాడి చేసింది, అది సంవత్సరాన్ని బట్టి మనం బైఫర్కేషన్ చేసుకోవచ్చు. 1206 నుంచి లెక్క పెట్టుకోండి. మొదటిది 90 సంవత్సరాలు, తర్వాత 30 సంవత్సరాలు, తర్వాత 90 సంవత్సరాలు, తర్వాత 40 సంవత్సరాలు, తర్వాత 70 సంవత్సరాలు. ఆ విధంగా రఫ్గా నేను చెప్పింది అటు ఇటుగా ఒక 3-4 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసుకొని ఈ సంవత్సరాన్ని బట్టి మనం బైఫర్కేషన్ చేసుకోవాలి. అంతే తప్ప నేను అల్లావుద్దీన్ ఖిల్జీ చదవలేదు, ఈ దేవగిరిపై దాడి చేసింది ఎవరు నాకు రాలేదు అని టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నాము, వంశాలు ఈ సంవత్సరం ఉంది కాబట్టి మొదటిది కాదు. అంటే 1290 కాబట్టి రెండో దానిలో ఉంది, రెండో దానిలో ఓడబడిసింది ఈడే, అంతే. క్లియర్, అంతే కదండి. జలాలుద్దీన్ ఖిల్జీ గురించి ఎక్కువ మనకి బిట్లు అయితే రావు. ఓకేనండి. 40వ బిట్ అండి. ఢిల్లీలో లోడీ వంశ పాలనను ఎవరు స్థాపించారు?
ఆల్రెడీ లోడ్ ఎక్కువైపోయింది. కిజర్ ఖాన్ సయ్యద్ వంశం, మరి లోడ్ భారీ లోడ్ ఉంది, బాహుబలి లాంటి లోడ్ ఉంది. ఓకేనండి, మరి సింపుల్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కిజర్ ఖాన్ కీస్తే సై అన్నాడు. అదే లోడి వంశం బాహుబలిలో బాహా మంచి ఎక్కువ బలమైన లోడ్ ఎక్కడం వల్ల లోడి వంశంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన పోయింది. ఓకేనండి, 41 చూద్దాం. ఢిల్లీలో తైమూర్ దండయాత్ర చేసిన సంవత్సరం. ఇందాక చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్లు మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి 1398. చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ పాలనా కాలంలో వచ్చింది అనబడికి ఖచ్చితంగా తుగ్లకుల పాలనా కాలంలో ఇది వచ్చిందండి. 1398 అంటే బోర్డర్ పెట్టుకోండి మనం, 1414 వరకు ఆ విధంగా. ఓకేనండి, 42. ఢిల్లీలో సయ్యద్ వంశ పాలనను స్థాపించింది. చెప్పండి ఇప్పుడు. సై కిజర్ ఖాన్. రఫ్గా ఉండాలండి, మన యొక్క మైండ్ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలి. మరి సయ్యద్ పాలకుల్లో చివరి పాలకుడు ఎవడు? సయ్యద్ పాలకులలో చివరి పాలకుడు ఎవరు? సై అన్నాడు చివరికి. అలాంసా. ఆన్సర్ ఆప్షన్ సి అలాంసా. సయ్యద్ అలాంసా చివరివాడు అనమాట. మరి ఇతన్ని ఓడించి బహలాల్ లోడి ఢిల్లీలో లోడి పాలన అయితే స్థాపించాడండి. అలాంను ఓడించింది బహలాల్. ఓకేనండి, లోడి వంశాన్ని స్థాపించింది బహలోడి. ఎవరిని ఓడించాడు? అలంసా. చెప్పాను ఇప్పుడే, లోడి బహలాల్. 45. ఢిల్లీ సుల్తాన్లో చివరి సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తాన్లో చివరి సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇంకా ఇబ్బంది పడకుండా ఢిల్లీ సుల్తాన్ని పూర్తి అయిపోయింది. ఇబ్బంది పడకుండా ఢిల్లీ సుల్తాన్ల పని క్లోజ్ అయిపోయింది ఈ ఇబ్రాహిం లోడీతో. ఢిల్లీ సుల్తాన్ల పని లోడీ వంశంతో, అది ఇబ్బంది లేకుండా ఇబ్రాహిం లోడీతో క్లోజ్ అయిపోయింది. ఓకేనండి, మరి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో పరిపాలన దేని ఆధారంగా కొనసాగేది? అంతా కూడా వాళ్ళకి ఒక షరియత్, ఇస్లామిక్ న్యాయం అంటూ ఉండేదండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కదా, తురుస్కులు కదా, వాళ్ళు ఈ యొక్క షరియత్ అనే ఇస్లామిక్ న్యాయాన్ని అనుసరించేవారు. నెక్స్ట్ 47. ఢిల్లీ సుల్తాన్ పరిపాలనలో గ్రామాల కంటే పైన ఉన్న పరిపాలన విభాగం ఏది? ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రాజ్యాలు ఫస్ట్ ఏంటండి? రాజ్యాలు ఉండేవి. రాజ్యాలని విభాగాలుగా విభజిస్తే ఇక్తాలు. ఈ ఇక్తాల్లో కూడా షిక్కుల కింద విడదీశారండి. ఆ షిక్కులు కూడా పరగాణాలుగా విడదీశారు. ఆ పరగాణాలని చివరిగా గ్రామాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ వరుస క్రమం అనేది అడుగుతుంటాడు. ఫస్ట్ ఇది రాయిషి పగ, రాయిశ్రే పగర. ఇక ఏడిది రాయిశ్రే పగతో రాయిశ్రే అని ఈ పగ ఎవరు పెట్టండి. రాయిశ్రే పగతో. రా అంటే రాజ్యం, ఈ అంటే ఇక్తాలు, షి అంటే షిక్కులు, పా అంటే పరగణాలు, గ్రా అంటే గ్రామాలు. ఈ విధంగా ఈ యొక్క రాజ్యాన్ని ఈ విధంగా ఇక్తాలు గాను, సిక్కులు గాను, పరగణాలు గాను, గ్రామాలు గాను ఈ విధంగా విడదీశారండి. సో దీనికి సింపుల్గా ఢిల్లీ సుల్తాన్ పరిపాలనలో ఏ విధంగా పరిపాలన విభాగం ఉంది వరుస క్రమంలో రాయండి అంటే మీరు గాబరా పడాల్సిన అవసరం లేదండి. మనం ఉన్నాం కదా, రఫా ఆడించేద్దాం. రాయిశ్రే పగతో సవరగా సరదాగా పెట్టుకోండి. రాయిశ్రే పగతో. రా అంటే చెప్పండి రాజ్యం, ఈ అంటే ఇక్తా, షి అంటే షిక్, పా అంటే పరగణాలు, గ్రా అంటే గ్రామాలు. రాయిశ్రే పగ.
ఓకే, ఈ విధంగా. మరి ఇక్కడ గ్రామాల కన్నా ముందు ఉందండి గా కదా, గా కన్నా ముందు పగ. ఓకే, పరగానాలండి. 48ది ఇల్టిట్మిష్ అనుసరించినటువంటి బానిసలను కొనుగోలు చేసి సైన్యంలో చేర్చుకునే విధానాన్ని ఏమంటారు? సైన్యంలో చేర్చుకునే విధానాన్ని ఏమంటారు చెప్పండి. రఫలాడించాలి. ఆన్సర్ ఆప్షన్ సి, బందగాన్. బందగాన్. మరి ఈ బానిసలను కొనుగోలు చేసి సైన్యంలో చేర్చుకునే విధానాన్ని ఎవరు అనుసరించారండి? ఎవరు ప్రవేశపెట్టారు తెలుసా అండి? రెండో వీరుడండి, ఢిల్లీ నిర్మాణానికి అసలైన పాలకుడు అన్నాం కదా. రెండవవాడు ఇల్టుట్మిష్, ఈయనేనండి. ఈ బందగాను ఈ యొక్క బానిసలను కొనుగోలు చేసి సైన్యంలో చేర్చుకోవడం ఇవన్నీ చేసింది బందగాన్ అంటాం కదా. దీనిని అనుసరించింది ఎవరు అంటే ఈ ఢిల్లీ సుల్తాన్లో ముఖ్యంగా ఈ మనకి ఇల్టుట్మిష్ గారండి. మనకు మిస్ అయ్యారు కానీ ఇవన్నీ బాగానే చేశారు ఆయన, బందగాన్. ఓకేనండి. మరి పరిపాలన సహకరించుటకు తురుష్క సర్దారులతో ఇల్టుట్మిష్ ఏర్పాటు చేసిన కూటమి పేరు ఏమిటి? కూటమి పేరు. ఆన్సర్ చిహల్గానీ కూటమి. ఇందాక చెప్పాను, ఫర్ రెండో బిట్లోనే మూడో బిట్లోనే వచ్చింది మనకి. 40 మందితో కూడినటువంటి కూటమి అని చెప్పి చిహల్గానీ పద్ధతి గురించి చెప్పాను ఆల్రెడీ. ఓకేనండి, 40 మంది ఉంటారండి ఈ చిహల్గానీ పద్ధతిలో. నెక్స్ట్ చూసేద్దామండి. బానిసలను ఇదిగో వచ్చిందా, నాకు రప్ప ఎక్కువైపోయి ముందే చెప్పేస్తున్నాను. బానిసలను సైన్యంలో చేర్చి బందగాన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్సర్ ఆప్షన్ బి, ఎవరండి? ఇల్టుట్మిష్. మీరు కామెంట్ చేస్తూ ఉండండి సరదాగా, వీడియో ఏ విధంగా ఉంది, బాగుందా లేదా, ఏంటి సార్ ఎలా చెప్తున్నారు, కొద్దిగా మనం బాగుంటే బాగుందని, లేదంటే ఈ విధంగా చెప్పండి సార్ అని చెప్తే మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంత పాజిటివ్గా ఉంటే మాకు జోష్ ఉండాలి కదా. 51ది ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో రాష్ట్రాలను ఏమని పిలిచారు? రాష్ట్రాలను ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఇక్తాలు. ఇక్తా అంటే రాష్ట్రము. ఓకేనండి. మరి ఇక్తా యొక్క రాష్ట్రం యొక్క అధిపతిని ఏమని పిలిచేవారు? రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిని ఏమంటారు అక్కడ? కమాన్ స్పీడ్గా. ఆన్సర్ ముక్తి అంటారండి. ఇక్తా ముక్తి. ఓకేనండి. ఇక్తా యొక్క అధిపతి ఏంటి? ముక్తి. ఈ విధంగా అనమాట. 53ది ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సమాజంలో అత్యున్నత స్థాయి పొందిన వారు ఎవరు? అత్యున్నత స్థాయి పొందిన వారు ఎవరు? ఆన్సర్ చెప్పాలండి, వీలైనంత వరకు మీ గురించి ఆగుతున్నాను. విదేశీ ముస్లింలు అత్యున్నత స్థాయి పొందారండి. విదేశీ ముస్లింలు వీళ్ళు మొదటి వర్గానికి చెందినవారండి ఢిల్లీ సుల్తాన్లో. రెండవ వర్గం వారు భారతీయుల ముస్లింలు. మూడవ వారు మిగిలిపోయిన చేతకాని వారు. ఎవరు? చేతివృత్తుల వారు, దుకాణవారులు, చిరు వ్యాపారులు, ఈ వీళ్ళ శ్రామిక వర్గం అంతా కూడా మిగతా వాళ్ళండి. మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొదటి వర్గం వారు విదేశీ ముస్లిం సంతతి అండి. వాళ్ళంతా కూడా మొదటి. రెండవ వర్గం భారతీయ ముస్లింలు అండి. ఓకేనండి. వీళ్ళు రెండవ ముస్లింలు ఉన్నారు కదండి, రెండవ వర్గం భారతీయ ముస్లింలు ఉన్నారు కదా. వాళ్ళు ఏ పదవులు పొందారంటే ఉపాధ్యాయులు గాను, న్యాయమూర్తులు గాను, ఇలాంటి పదవులు అందరూ కూడా భారతీయ ముస్లింలు పొందారండి. వీళ్ళకి హెడ్ మాస్టర్లు ఎవరండి? మొదటి వర్గం అంటే విదేశీ ముస్లింలు. రెండవ వర్గం భారతీయ ముస్లింలు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, ఇలా రెండవ వర్గం కింద ఉన్నవారు. మూడవ వాళ్ళందరూ లేబర్ అండి, శ్రామిక వర్గం అనమాట ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. మరి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి? చెప్పాలి. ముఖ్య వృత్తి. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవసాయం అండి. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి వృత్తి వ్యవసాయం.
నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల వ్యవసాయదారుల నుండి ఎంత భాగం పంటను భూమి శిస్తుగా వసూలు చేశారు? ఇక్కడ సరిగ్గా పడలేదండి. ఈ 5 ప్లేసులో వా అని పెట్టుకోవాలండి. ఈ 5 ప్లేసులో వా అని పెట్టుకోవాలి, అంతే. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సరిగ్గా ఒక్కొక్కటి మిస్టేక్స్ ఉంటాయి చిన్న చిన్నవి, మరి అది అలా అడ్జస్ట్ అయిపోవాలి సార్. ఆన్సర్ ఆప్షన్ బి 1/3 వంతు. 1/3 వంతు. ఉదయం తయారు చేశానండి ఇవన్నీ కూడా, ఉదయం నుంచి ఈ టయానికి. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి వెండి నాణెం ఏమిటి? వెండి నాణెం. వెండి నాణెం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాటి పేర్లు కూడా చాలా ఇంపార్టెంటు. వెండి నాణెం పేరేమిటి? రాగి నాణెం పేరేమిటి? ఓకే, వెండి నాణెం టంకా, వెండి టెంక. ఓకేనండి, వెండి టెంక. మరి రాగి నాణెం జిటాలండి, రాగి జిటాల్. రాజీ పడాలి, రాగి కాదు రాజీ, రాగి జిటాలు, రాజీ. వేట, వెండి టంక వేట, వేట రాజీ. గుర్తుంచుకోండి 2 నాణ్యాలను. ఓకేనండి, వెండి టంక వేట కదా, రాగి నాణం రాజీ జిటాల్. ఓకే, ఈ విధంగా మనం 2 మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇదిగోనండి వచ్చాడండి మళ్ళీ తొగ్గలక్ గారు. వెండి కొరత వల్ల రాగి నాణాలను చాలామందిలోకి తీసుకొచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అప్పుడు వెండి కొరతగా ఉందంట. అంటే వెండి టంక కదా, ఆ టంక కొరతగా ఉందట. ఆ టంక కొరతగా ఉండడం వల్ల రాగి జిటాలు తీసుకొచ్చాడనమాట మన వాడు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. ఓకేనండి, ఆన్సర్ అర్థమైందా? 58వది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాస్తు శిల్ప శైలిలో అవతరించినటువంటి నవీన శైలి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండో ఇస్లామిక్ శైలి అండి. ఇండో ఇస్లామిక్ శైలి. మరి ఇప్పుడు కూడా తెక్కడేశారండి. ఇప్పుడు చూసేద్దాం ఏమేం కట్టారు, ఎలా కట్టారు, మొత్తం రఫాలు ఆడించేద్దాం. 2 నిలువు వరుస స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు అమర్చి విధానాన్ని ఏమంటారు? చెప్పాలి. కప్పులు అన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి ట్రబియట్ స్టైల్ అంటారు దీన్ని. ఈ విధంగా ఉంటూ దీని మీద దోలాన్ని ఏర్పరిచి దీని మీద కప్పులు, కిటికీలు అన్నీ ఏర్పరిస్తే దాన్ని ట్రబియట్ శైలి అని అంటారండి. మరి కుతుబ్ మినార్ని ఎవరు నిర్మించారు? కుతుబ్ మినార్ చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్. ఇది ఎన్ని అంతస్తుల్లో ఉంటుందో తెలుసండి? 4 అంతస్తులు అండి. 74.1 మీటర్ల ఎత్తు ఉంటుందండి ఈ కుతుబ్ మినార్. 74.1 మీటర్ల ఎత్తుతో 4 అంతస్తుల్లో నిర్మించారండి. మరి ఈ నిర్మాణంలో ఇదేన్నో ఆడారు? చలువరాయి, ఇసురాయితో కూడినటువంటి ప్రత్యేక నిపుణులతో తయారు చేయించారండి. ఓకేనండి, ఇది ఎక్కడుందంటే కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ప్రాంగణంలో ఈ కుతుబ్ మినార్ అనేది ఉందండి. కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీద్ దగ్గరలో ఈ యొక్క కుతుబ్ మినార్ ఉందండి. ఇప్పుడే చెప్పాను అదే. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ యొక్క దక్షిణ ప్రవేశ ద్వారం పేరేమిటి? దక్షిణ ప్రవేశ ద్వారం. ఆన్సర్ ఆప్షన్ బి అలాయ్ దర్వాజా. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ యొక్క దక్షిణ ద్వారం పేరు ఏమిటి? అలాయ్ దర్వాజా. చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఏ శైలిలో నిర్మించబడింది అని కూడా అడుగుతుంటారు. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి, దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్, అలాయ్ దర్వాజాను నిర్మించింది ఎవరు? అలాయ్ దర్వాజా సింపుల్గా గుర్తుంటుందండి. అలాయ్ దర్వాజా అల్లావుద్దీన్. తారిక్ అల్ హింద్
అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అల్ బెరూని. తారిక్ అల్ బెరూని. ఓకేనండి, తారిక్ అల్ బెరూని గ్రంథాన్ని రచించింది. తూత్ ఈ హిందూ అంటే భారతదేశపు రామశిలక ఎవరండి? గోదావరి గట్టు మీద రామశిలక. చెప్పండి, భారతదేశపు రామశిలక ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమీర్ ఖుష్రూ. కుష్ అంటది రామశిలక. ఓకేనండి, ఢిల్లీ నగరం ఏ దండయాత్ర తర్వాత 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది? నాకు నుంచి చెప్తున్నాను. చెప్పండి ఎవరిదో? ఆన్సర్ ఆప్షన్ డి తైమూర్ దండయాత్ర 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. 66వది, ఇబ్రాహిం లోడీని బాబరు ఏ యుద్ధంలో ఓడించాడు? ఎప్పుడు ఓడించాడు? ఇబ్రాహిం లోడీని బాబరు ఎప్పుడు ఓడించాడు? ఏ యుద్ధంలో ఓడించాడు? రెండు చెప్పండి చూద్దాం. ఎస్, ఆన్సర్ మొదటి పానీపట్టు. పానీ మీద పట్టుకున్నారు ఎవరెవరు? ఇబ్రాహిం లోడీ, బాబర్ ఇద్దరును. ఎప్పుడురా అంటే 1526లో అండి. మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది 1526. ఇబ్రాహిం లోడీకి బాబర్కి మధ్య జరిగిందండి. ఓకేనండి, నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం చెప్పండి. లోడ్ ఎక్కువైపోయింది, దీన్ని స్థాపించింది బహలాల్, అంతే కదండి. ఖిల్జీ వంశం స్థాపించింది సయ్యద్ వంశం కిజర్ ఖాన్. ఖిల్జీ జలాలుద్దీన్, బానిసా కుతుబుద్దీన్ ఐబక్. ఈ విధంగా టక చెప్పేయాలండి. 68వది, ఢిల్లీ సుల్తాన్లో బందగాన్ విధానాన్ని ఎవరు అనుసరించారు? బందగాన్ చెప్పాను ఆల్రెడీ. మరి బానిసలను కొనుగోలు చేసి సైన్యంలో కలిపే విధానాన్నే ఏ విధానం అంటారు? బందగాన్. బందీలుగా తీసుకొస్తారు. మన బాహుబలి ఎవరండి బందీ? సైన్యంలో కలిపాడు. తాత ఎవరో తాత, నన్ను చంపే మగాడు ఎవరు పుట్టలేదు తాత అంటాడు కదా, ఎవరండి? ఆయనే. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇల్టుట్మిష్. అనుసరించిన వాళ్ళు ముందుగా అనుసరించింది అయితే ఇల్టుట్మిష్, ఆ పైవారందరూ కూడా అనుసరించారండి. ఓకే, పైవారందరూ కూడా. మరి ఇక్తాల అధిపతిని ఏమంటారు? ఇక్తాల అధిపతిని ఏమంటారు? ఇక్తా ముక్తి. ఓకేనండి, ఇక్తాల అధిపతిని ఏమంటాం మనం? ముక్తి అంటామండి. సరియత్ అనగా ఇది 2వ బుట్లోనే 3వ బిట్లోనే మనం చెప్పాం. ఆన్సర్ ఇస్లాం న్యాయ సూత్రాలనే మనం సరియత్ అంటామండి. ఇస్లాం న్యాయ సూత్రాలు మనము సరియత్ అంటాం. వచ్చేసండి అదిగోరా బుల్లోడా కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ రాజ్యానికి మనం వచ్చాండి రఫ్ గుర్రాల మీద వచ్చేసాం. ఓకేనా. కాకతీయులలో స్వతంత్ర పాలన ప్రారంభించినటువంటి మొదటి పాలకుడు ఎవరు? చెప్పాలి. కాకతీయులలో స్వతంత్ర పాలనను ప్రారంభించిన మొదటి పాలకుడు. ఆన్సర్ ఆప్షన్ సి రెండవ ప్రోలరాజు. 1115 అండి. బస్సు నెంబర్లో ఉంది కదా, 1115లో ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యంలో స్వతంత్ర పాలన ప్రారంభించాడండి. 1115 1157 వరకు. ఓకేనండి, రెండవ ప్రోలరాజు, కాకతీయులలో రెండవ ప్రోలరాజు. ఇక ఆల్రెడీ చెప్పేసాను నేనే. మనకి రఫ్ ఎక్కువైపోయిందండి. 1115 నుంచి 1157 వరకు రెండవ ప్రోలరాజు యొక్క పాలనా కాలం. 73వది, హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు? చెప్పాలండి. రుద్రేశ్వరాలయం
రుద్రేశ్వరాలయం రుద్రదేవుడు, గుర్తుపెట్టుకోండి. రుద్రేశ్వరాలయం రుద్రదేవుడు, ఈయన రెండవ వాడు. మొదటి వ్యక్తి రెండవ ప్రోలరాజు, రెండవ వ్యక్తి రుద్రదేవుడు. ఓకేనండి. మరి దేవగిరి కోట ముట్టడిలో మరణించినటువంటి కాకతీయ రాజు ఎవరు? దేవగిరి కోటని ముట్టడించి కాకతీయ రాజుని ఇచ్చేశారు. ఎవరు ఆయన అంటే ఆన్సర్ ఆప్షన్ సి మహాదేవుడు అండి. మహాదేవుడు దేవగిరి కోటలో ముట్టడించి మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు? మహాదేవుడు. దేవగిరి కోటలో చనిపోయిన వ్యక్తి కాకతీయ రాజు ఎవరంటే దేవగిరి మహాదేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే గుర్తుపెట్టుకోవడానికే చెప్తున్నాను, ఎవరిని కించపరచడానికి కాదు. ఓకే. 75. కాకతీయుల పాలనలో స్వర్ణ యుగంగా ఏ పాలకుని కాలం పరిగణించబడుతుంది? స్వర్ణ యుగం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్వర్ణ యుగం ఆన్సర్ ఆప్షన్ డి గణపతి దేవుడు స్వర్ణయుగం కాకతీయులలో. ఓకేనండి. మహాదేవుడు అన్నాడని చెప్పి మహాదేవుడు అనుకున్నారు కనుక అంతకన్నా ముందు గణపతికి పూజ చేయాలి మనం. సో కాబట్టి గణపతి దేవుడు. మరి కాకతీయ వంశానికి చెందిన మహిళా పాలకురాలు, ఇంక ఇది చెప్పక్కర్లేదు, కొట్టిన పిండి కొట్టేయండి, రుద్రమదేవి. చివరి కాకతీయ పాలకుడు ఎవరు? వాడి ప్రతాపాన్ని అంతా చూపిస్తాడండి కాకతీయుల్లో. చివరివాడు తెలుసా అండి మీకు? వాడి ప్రతాపాన్ని మొత్తం చూపిస్తాడు చివరివాడు. ముందుగా చెప్పాను మనం, లోడీల్లో చివరివాడు లోడీ వంశాన్ని స్థాపించింది బహా కదా. అలాగే చివరి వరకు మంచి చూపు ఉంటుంది అనమాట. ఈ కాకతీయుల్లో చివరి పాలకుడు కూడా మంచి ప్రతాపం ఉన్నవాడు. ఆన్సర్ ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు. వచ్చిందండి. రెండవ ప్రోలరాజు ఎవరి కుమారుడు? రెండు ఏకమైతే రెండు ఏకమవుతుందండి. రెండవ బేతరాజు యొక్క కుమారుడే రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు. మీది తనాలి మాది తనాలి. రెండవ ప్రోలరాజు, రెండవ బేతరాజు. రెండవ ప్రోలరాజు ఎవరి ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు? ఎవరిని ఢీకొట్టి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ సి చాళుక్యులండి. చాళుక్యులను ఎదుర్కొన్నాడు ప్రోలరాజు. చోళులను ఎదిరించి ప్రోలుడు గెలిచాడు అన్నమాట లాస్ట్కి వెళ్ళగా. 80. రెండవ ప్రోలరాజు మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి స్వతంత్ర పాలన ప్రారంభించాడు? మొదట ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ సి హనుమకొండ నుండి ఈ రెండవ ప్రోలరాజు చాళుక్యులను ఓడించి హనుమకొండ నుంచి స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. అంతే కదండి, చాళుక్యులే కదా, కన్ఫ్యూజ్ వద్దండి. చాళుక్యులు, ప్రోలుడు. ఓకే. 81. రుద్రదేవుని విజయాలు ఏ శాసనంలో వివరించబడ్డాయి? రుద్రదేవుడు చెప్పాలండి. హనుమకొండ శాసనం. ఇక్కడ హనుమకొండ నుంచే పాలించాడు రెండవ ప్రోలరాజు. రుద్రదేవుడు కూడా హనుమకొండ శాసనంలో రుద్రదేవుడి యొక్క విజయ శాసనాలన్నీ కూడా అక్కడే వివరించబడ్డాయి హనుమకొండ శాసనంలో. రుద్రదేవుడు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏది? సారానంతా వడపోసి గ్రంథంలో రాశాడండి ఈయన. రుద్రదేవుడు సారనంతా కూడా కుమ్మరించి సంస్కృతంలో రచించిన గ్రంథమే నీతి సారం. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరండి? మీకు తెలుసు కదా, ఇంకన్నీ చెప్పకూడదు. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు? వచ్చేద్దరండి, అది కూడాను అన్నీ వస్తాయి. లాస్ట్ వీడియోలో వచ్చింది, రప్ప గ్రాండ్ టెస్ట్ 1లో వచ్చింది అది. నెక్స్ట్ 83. రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన ఆలయం ఏమిటి? రుద్రదేవుడు
హనుమకొండ. ఇక్కడ హనుమకొండ అనేది ఫేమస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని దాని సర్కిల్గా మనం ఒక మైండ్ మ్యాప్ గీసుకోవాలండి, ఫ్లో చార్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకి అన్నీ గుర్తుంటాయి. చెప్పాలండి. రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన ఆలయం ఏమిటి? ఆన్సర్ 1000 స్తంభాల గుడి. అదేవిధంగా రుద్రేశ్వరాలయాన్ని కూడా నిర్మించాడు. అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 84వది, రుద్రదేవుడు స్థాపించిన నగరం, అతని వారసులకు రాజధానిగా మారినది ఏది? రుద్రదేవుడు స్థాపించిన నగరం. ఓరుగల్లుకే పిల్ల పిల్ల, ఓరుగల్లు అండి, ఓరుగల్లు. రుద్రదేవుడు స్థాపించిన నగరం ఏదంటే ఓరుగల్లు. మరి 1000 స్తంభాల ఆలయం అన్నా రుద్రేశ్వర ఆలయం అన్నా ఒకటేనండి, రెండు వేరు అనుకున్నారు కనుక. మరి ఈ రుద్రదేవుడు ఏమేం చేశారంటే, మరి దేవగిరి యాదవులతో ఒక యుద్ధం జరిగిందండి, అక్కడ ఓడిపోయి చనిపోయాడండి పాపం. ఓకేనండి, అక్కడ మన చనిపోయాడు అనమాట రుద్రదేవుడు. మహాదేవుడు ఎవరి సోదరుడు? ఇంతకుముందే చెప్పుకున్నాము, రుద్రదేవుడు సోదరుడే మహాదేవుడు. దేవగిరి కోటలో చనిపోయాడని చెప్పాను కదా, అదే ఇది. మరి ఈ మహాదేవుడి గురించి ఎక్కువ కాలం చెప్పుకోకూడదు, 4 సంవత్సరాల కాలమే చెప్పుకోవాలి. ఏం సార్ అలాగంటే 4 సంవత్సరాలే పాలన చేశాడు కాబట్టి, 4 సంవత్సరాలే పాలన చేశాడు కాబట్టి మహాదేవుడి గురించి ఎక్కువ చెప్పుకోకండి, 4 సంవత్సరాలే చెప్పుకోండి. ఓకేనండి. రుద్రదేవుడు రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అది వస్తుందండి, నాకు కొద్ది కంగారు ఎక్కువ, రప్ప కదా, మరి ఆ విధంగానే ఉంటుంది 4 సంవత్సరాలు. ఓకేనండి. మరి మహాదేవుడు ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించాడు? మరి యాదవులతో జరిగిన యుద్ధంలో ఈ యొక్క మహాదేవుడు చనిపోవడం అయితే జరిగిందండి. మరి కాకతీయుల ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ కవి ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రసిద్ధ కవి, హూ ఇస్ కవి? మోస్ట్ పొటెన్షియల్ కవి ఎవరు? హూ ఆన్సర్ ఆప్షన్ సి, పాల్కురికి సోమనాథుడు. కాకతీయ ఆస్థానంలో ప్రసిద్ధ కవి పాల్కురికి. ఈయన రచించిన గ్రంథం, అబ్బా చిన్న శలకలాంటిది వచ్చిందండి. ఇంత చదివిన తర్వాత ఇలాంటి బిట్లు వస్తే చెలరేగిపోరా మీరు? నాకు తెలుసు కదా మీ సంగతి. ఇలాంటి బిట్లు వస్తే ఒంటికాల మీద లేగుతారు. ఎలాంటి బిట్ల మేషారు మీరు ఇచ్చేది అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి, బసవ పురాణం. 90ది, కాకతీయులు స్థాపించినటువంటి విద్యా సంస్థలను ఏమని పిలుస్తారు? కాకతీయులు స్థాపించినటువంటి విద్యా సంస్థలను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఘటికాలు. ఆన్సర్ ఆప్షన్ సి, ఘటికాలు. నెక్స్ట్, కాకతీయులను ఏ మతాలను ఆదరించారు? సరదా క్వశ్చన్ అడిగానండి, డల్ అయిపోతున్నారండి మీరు. ఓకే రైట్. అయితే నేను నీటి వసతి గల భూమిని ఏమంటారు? ఓకే, నేను మీకు ఆప్షన్, మీరు డాష్ని ఫిల్ చేయాలి, మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. నీటి వసతి గల భూముల్ని ఏమంటారు? ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, నీటి వసతి గల భూమిని ఏమి అంటారు? దీనికి కామెంట్ చేయండి. ఓకేనా. మరి కాకతీయులు చూసేద్దాం. కాకతీయులు ఏ మతాలను ఆదరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, హిందూ జైన మతాలని. 92ది, కాకతీయుల కాలంలో ప్రాచుర్యం పొందినటువంటి శైవ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వీరశైవ మతం.
చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఈ కాకతీయుల కాలంలో. మరి ఇందులో ప్రసిద్ధమైనటువంటి ఆచార్యుడు ఒకరు ఉన్నారండి, మల్లికార్జున పండితారాధ్యుడు. మల్లికార్జున పండితారాధ్యుడు ఈ వీరశైవ మతానికి చెందినవాడండి. మరి అవి కూడా వచ్చేస్తాయేమో నేను మరి ఆయన ఈ యొక్క మల్లికార్జున పండితారాధ్యుడు అని చెప్పాను కదా, వీరశైవ శాఖ చెందింది. అతని యొక్క రచనే శివతత్వసారం. గుర్తుపెట్టుకుని, చాలా ఈజీ. వీరశైవ మతం ఎక్కడండి? కాకతీయుల రాజ్యంలో. వీరశైవం అంటే శివుడు, అంటే మల్లికార్జునుడు. మల్లికార్జున ఆయన పేరు మల్లికార్జున పండితారాధ్య. మరి మల్లికార్జున ఏమి రచించాడంటే శివతత్వసారం. ఓకేనండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకతీయుల్లో వీరశైవ మతానికి చెందినటువంటి ప్రసిద్ధ ఆచార్యుడు ఎవరంటే మల్లికార్జున పండితారాధ్య. మరి ఆయన ఏం రచించారంటే శివతత్వశాస్త్రం. ఓకేనండి, అన్నీ శివ 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 కాకతీయ శివ. యాదవ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చెప్పాలి, లేట్ అవ్వకూడదు. యాదవ వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ మరి చెప్పాలండి, వేగంగా ఆన్సర్ పెడుతూ ఉండాలి, అందు గురించి చదువుతున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, బెల్లముడు. ఎవరండి? బెల్లముడు. వద్దులండి. హోయసాలుల రాజధాని ఏది? హోయసాలుల రాజధాని. హోరుమని శబ్దం వస్తుంది, ఏది? సముద్రం. ద్వార సముద్రం. హోరుమని గాలి వస్తుంది సముద్రం నుండి. ద్వార సముద్రం. హోయసాలుల రాజధాని ద్వార సముద్రం. హోయసాలుల వంశంలో గొప్ప పాలకుడిగా ఎవరు గుర్తింపు పొందారు? ఎవరండి? ఆన్సర్ విష్ణువర్ధనుడు. బిత్తిగా విష్ణువర్ధనుడు. ఓకేనండి, ఈయన హోయసాల వంశంలో గొప్ప పాలకుడు బిత్తిగా విష్ణువర్ధనుడు అండి. మరి 97ది, పాండ్యుల రాజధాని. మధురంగా పాడరా పాటని. మధురై. పాండ్యులు పాడరా మధురై. పాండ్యుల రాజధాని మధురై. 98ది, ఏ వెనిస్ యాత్రికుడు పాండ్య రాజ్యాన్ని సందర్శించి వారి పాలనను మెచ్చుకున్నాడు? చెప్పాలి. ఏ వెనిస్ యాత్రికుడు పాండ్య రాజ్యాన్ని సందర్శించి వారి పాలనను మెచ్చుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి, మార్కో పోలో. పాండ్యులకి ఒక మార్క్ వేసి వెళ్ళిపోయాడు అనమాట వెనీస్ యాత్రికుడు మార్కో పోలో పాండ్య. పాండ్య రాజ్యాన్ని సందర్శించింది పోలో. హూ ఇస్ పోలో? పెప్పర్మెంట్ బెల్ అనుకున్నారు కానీ పోలో అంటేనే మార్కో పోలో. పాండ్యులు ఎక్కువగా ఏ మతాలను ఆదరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, శైవ వైష్ణవ మతాలు. శ్రీరంగం రామేశ్వరాలలో అనేక దేవాలయాలను నిర్మించింది. ఆన్సర్ ఆప్షన్ సి, పాండ్యులు. శ్రీరంగం రామేశ్వరంలో ఈ పాండ్యులు అనేక దేవాలయాలను నిర్మించారు. రుద్రమదేవి పాలన ఎప్పుడండి? రుద్రమ్మ. ఆన్సర్ ఆప్షన్ సి, 1262. చూసారా, ఆప్షన్లు అన్నీ కూడా డిఫికల్ట్గా ఉంటాయి. 1262 పాయింట్అవుట్ చేయాలి. మనకు కొన్ని స్పెసిఫిక్ మనకు గుర్తుండే కొంతమంది రాజులు రాణులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డేట్స్ని సంవత్సరాలని మనం ఖచ్చితంగా కాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన చుట్టుపక్కల రాజుల్లో లేనిది ఎవరు ఎదిరించారో తెలిస్తే, ఎవరు ఎదిరించలేదో మనకు తెలిసిపోద్ది.
ఎవరండి? యాదవులు ఎదిరించారు, చోళులు ఎదిరించారు, పాండ్యులు ఎదిరించారు, పల్లవులు ఎదిరించలేదండి. పల్లవులు. ఎందుకు? పల్లవుల యొక్క రాజధాని తెలిస్తే మీకు అర్థమైపోతుంది. పల్లవుల రాజధాని ఎక్కడండి? అదేనండి, కాంచీపురం. అలాగే యాదవులు, చోళులు, పాండ్యులు వీళ్ళందరూ ఎదిరించారు. ఇంకా కళింగ గజపతులు కూడా ఈ రుద్రమదేవి పాలనను వ్యతిరేకించారు. కానీ ఇక్కడ ఎవరు వ్యతిరేకించలేదు. ఎలాంటి టఫ్ బిట్లు ఇచ్చారనుకోండి, మార్కు పోయే. 103 చూద్దామండి. రుద్రమదేవి కాలంలో నెల్లూరులో తిరుగుబాటు చేసిన సామంతరాజు ఎవరు? మనకే పడదండి. మనదే పడదు. ముందు అసలే లేడీ మాటను మనం ఎందుకని వినాలి అని చెప్పి నెల్లూరులో తిరుగుబాటు చేశారు ఒక ఆయన, సామంతరాజు. మరి మన మీద, మన వాళ్ళ మీద మనమే తిరుగుబాటు చేస్తే వాళ్ళు మనిషా పశువు అంటామండి? పశువే అంటాం. అందుకే అంబ అంటామండి. అంబదేవుడు. మరి ఏం చేసింది తెలుసండి? రుద్రమదేవే ఈ అంబదేవుడిని స్వయంగా దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకు చుట్టుకొత్త ప్రాంతాల్లో, అతని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా కైవసం చేసేసుకుందండి ఈ అంబదేవుడు. అతను ఓడించి. మరి రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడి పేరు ఏమిటి? ఈయన ఒక్క దగ్గర ఉండరండి. పిప్పర్మెంట్ బిళ్ళలో అలా తిరుగుతుంటాడు, పాండ్యుల దగ్గర తిరుగుతాడు, రుద్రమదేవి దగ్గరికి వస్తాడు. ఎవరాలు? మీకు అర్థమైపోయింది. ఆన్సర్ ఆప్షన్ బి, మార్కో పోలో. పాండ్య దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఉన్నవాడు ఉండొచ్చు కదా, మళ్ళీ రుద్రమదేవి దగ్గరికి వచ్చాడు. ఏంటి, ఎలా ఉంది రుద్రమదేవి గారు, బాగున్నారా అని పరామర్శలు. మరి రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు అండి. ప్రారంభించిన కోటను పూర్తి చేసింది ఎవరు? ఇక్కడ గణపతి దేవుడు ప్రారంభించినటువంటి కోటని పూర్తి చేసింది ఎవరు? అంటే ఈ గణపతి దేవుడు ఓరుగల్లు కోటను ప్రారంభించాడండి. ఏ కోట? ఓరుగల్లుకే. అదేనమాట, ఓరుగల్లుకే. ఆ కోటని ప్రారంభించింది గణపతి దేవుడు. పూర్తి చేసింది మన తల్లి రుద్రమదేవి. మరి రుద్రమదేవి ఎవరిని వివాహం చేసుకుంది? చెప్పాలండి. ఎవరిని వివాహం చేసుకుందని మాకు తెలియదండి అంటారా? నిడదవోలు పిల్లోడండి ఆయన, నిడదవోలు పాలకుడు ఆయన. చెప్పాలి. నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రునండి. చాళుక్య వీరభద్రుణ్ణి. మరి రుద్రమదేవి తన వారసుడిగా ఎవరిని ప్రకటించింది? ప్రతాపంగా ఉంటాడండి ఆయన. రుద్రమదేవి మనవడు చాలా ప్రతాపంగా ఉంటాడు. ఎవరాలు? అర్థమైపోయింది. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రతాపరుద్రుడు. రుద్రమదేవికి గల ఇతర పేర్లలో ఒకటి ఏమిటి? పేర్లు ఉన్నాయండి. రుద్రమాంబ. ఆన్సర్ ఆప్షన్ బి, రుద్రమాంబ. ఇంకా ఏమని పిలుస్తారంటే రుద్రదేవ మహారాజా అని కూడా పిలుస్తారండి. రుద్రమాంబ, రుద్రదేవ మహారాజా అని కూడా పిలుస్తుంటారండి. 109. బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఏమని వర్ణించాడు ఈ బొల్లి నాయకుడు? చెప్పాలి. ఏమని వర్ణించను నిన్ను. ఇందా చెప్పాను కదా, రుద్రదేవ మహారాజా అని ఈ బొల్లి నాయకుడు రుద్రమదేవిని అభివర్ణించాడు. బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు. టైం వేస్ట్ చేయకూడదు మనం. ప్రతాపరుద్రీయం గ్రంథాన్ని ఎవరు రచించారు? సార్ మీరు టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మళ్ళీ బిట్ ఎందుకు ఇచ్చేసారని డౌట్ వస్తుంది మీకు, అంతే కదా? నాకు తెలుసండి, మీ డౌట్లన్నీ నాకు తెలుసు. కానీ తెలియని వాళ్ళు కూడా 1-2 ఉండొచ్చు కదా, ఒకసారి చూసుకుంటూ పోయే కదా, అందుకే ఎక్కువ బిట్లు వస్తున్నాను. ప్రతాపరుద్రీయం గ్రంథాన్ని ఎవరు రచించారు? ప్రతాపరుద్రీయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఆన్సర్ విద్యానాథుడు. ఆప్షన్ సి ప్రతాపరుద్రీయం విద్యానాథుడు. 112 అది. క్రీడాభిరామం. క్రీడాభిరామం క్రీడాభిరామం క్రీడాభిరామం. ఆన్సర్ ఆప్షన్ సి వల్లభరాయుడు క్రీడాభిరామం. వల్లభ బాగా క్రీడలు ఆడుతాడు అనమాట. మీకు అర్థమై ఉంటుంది, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. వల్లభరాయుడు క్రీడాభిరామం. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన మతం ఏది? కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన మతం ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ. ఆప్షన్ సి శైవ మతం. శైవ మతం. 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రుద్రదేవుడు. రుద్రదేవుడు. ఇంత ముందు వస్తుంది కాబట్టి కొద్ది వేగంగా వెళ్తున్నానండి. రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది? రామప్ప ఎక్కడుంది? పాలంపేటలో. రామప్ప పాత క్లోజ్ పాత స్టార్ట్ పాలంపేట. రామప్ప పాలంపేట. రామప్ప దేవాలయంలోని ప్రధాన దేవాలయం రామప్ప రామలింగేశ్వర. రామప్ప రామలింగేశ్వర. రామప్ప దేవాలయంలోని నంది విగ్రహము ఏ శిలతో నిర్మించబడింది? అదేనండి, వర్షంలో మెల్లగా నన్ను కురిసిన వర్షంలో ఉంటుంది కదా ఆ శిల, నంది దగ్గర నా దగ్గరే పడతావా వర్షము వాడుతున్న దగ్గర పడవా అంటుంది కదా, అది ఏ శిలతో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి డాలరైట్. డాలరైట్తో చేయబడినటువంటి శిల అండి అది, నంది. రామప్ప దేవాలయంలోని శిల్ప రీతులను వివరించే గ్రంథం ఏది? శిల్ప రీతులను వివరించే గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ సి నృత్య రత్నావళి. శిల్ప నృత్యం, నృత్యం నుండే శిల్పం వచ్చిందన్నట్టు ఉంటుంది. ఓకేనండి, శిల్పాలన్నీ నృత్యాలే, నృత్యాలన్నీ శిల్పాలే. శిల్ప నృత్య రత్నావళి. పేరిణి నాట్యం ఏ సమయంలో ప్రదర్శించబడేది? పేరిణి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పేరిణి. ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధ సమయంలో. యుద్ధ సమయంలో ఈ పేరిణి నాట్యం ప్రసిద్ధికెక్కింది. కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్. కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హులుగ్ ఖాన్. హులుగ్. కాకతీయ రాజ్యం హులుక్ పడేలా హులుగ్ ఖాన్ అంతం చేశాడు. చివరి కాకతీయ చక్రవర్తి ఎవరు? చెప్పాను, అంటే చాలా ప్రతాపవంతుడండి, రుద్రమదేవి మనవడు, ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించింది? కాకతీయ రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించింది? ఆన్సర్ ఆప్షన్ డి 1323. చూసుకోండి, 1323. కాకతీయ స్టార్టింగు 1115, చివరిది ఇది. ఇది కాకతీయ రాజ్యం యొక్క బైఫర్కేషన్ 1115 నుంచి 1323 వరకు. విలాస తామ్ర శాసనం ప్రకారం కాకతీయుల సామ్రాజ్యం ఎలా పతనమైంది? విలాస తామ్ర శాసనంలో కాకతీయుల సామ్రాజ్యం పతనమయ్యడం గురించి రాయడం జరిగింది. ఎలా అయింది? ఆన్సర్ ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల. మరి చివరిని ఢిల్లీ సుల్తాన్ అని చెప్పాను కదా, హులుగ్ ఖాన్ వచ్చాడు కదా ప్రతాపరుద్రుడి మీదకి, ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర వల్ల. ఇక చూసారండి, తిప్పు కొడతాడనమాట బిట్ని. ఢిల్లీ సుల్తాన్ దాడుల వల్ల కాకతీయుల రాజ్యం పతనమైందని తెలుపుతున్న శాసనం ఏది? విలాస తామ్ర శాసనం అండి. విలాస తామ్ర శాసనం. మరి వీడియో చివరికి వచ్చామండి. మరి ప్రళయ నాయకుని రాజధాని ఏది? ప్రళయ నాయకుని రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రేకపల్లి. ప్రళయ రేఖ.
మరి వీడియో చివరండి ఇంకా మీకోసం బిట్లన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి ఆల్రెడీ. మరి రప్ప 3కి రెడీగా ఉన్నాను నేను. మరి మీరు సిద్ధమైతే రేపు మార్నింగ్ వచ్చేస్తుందండి వీడియో. ఆల్రెడీ బిట్లు రెడీ అయిపోయి ఉన్నాయి. మరి 1313లో వరంగల్లో తుగ్లక్ పాలన అంతం చేసింది ఎవరు? 1336లో వరంగల్లో తుగ్లక్ పాలనను అంతం చేసింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి రఫా మెగా గ్రాండ్ టెస్ట్ 3కి సిద్ధమైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు మరిన్ని కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.